వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్లో ఏర్పాటు చేసిన గోశాలలో గోవుల ఆకలితో అలమటిస్తున్నాయి. తాగునీరు, గ్రాసం లభించక మృత్యువాత పడుతున్నాయి. దీనికి సంబంధించిన గోశాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరణ్కోట్ గ్రామంలో తాండూరుకు చెందిన ఓ వ్యక్తి తన సొంత భూమిలో గోశాల ఏర్పాటు చేశాడు. పెద్ద ఎత్తున గోమాతలను తీసుకొచ్చి నడుపుతున్న వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం ఓ హత్య కేసులో జైలుకు వెళ్ళాడు. ఇక అప్పటి నుంచి గోశాల మూతపడింది. గోశాల గ్రామానికి దూరంగా ఉండడంతో ఎవరూ వెళ్ళలేక, గోమాతకు గ్రాసం ఇచ్చేవారు ఎవరూ లేక, ఇక చిట్ట చివరకు తాండూరు గోశాల పెద్దల డిమాండ్తో గ్రామ సర్పంచ్ రాజ్కుమార్ చొరవ తీసుకుని గోవులకు గ్రాసం, తాగునీరు అందించారు. గ్రామానికి దూరంగా ఉండడంతో దీన్ని చూడలేకపోయామని సర్పంచ్ రాజ్కుమార్ అన్నారు. గోశాల సంరక్షణ మేము చేయలేమని, ఎవరన్నా ఉంటే తీసుకువెళ్ళొచ్చని నిర్వాహకులు అంటున్నారు. సిసిఐ స్టీల్ యార్డ్లో పాడుబడ్డ గోడౌన్ ఉన్నది. దాంట్లో సుమారుగా 50-60 ఆవులు బంధించి గత 3-4 రోజుల నుంచి మేత వేస్తలేరు అని చెప్పేసి ఒక వీడియో వైరల్ కావడం జరిగింది. ఈ గోడౌన్లో సుమారుగా 50-60 గోవులు ఉన్నాయి. అది చూసి ఇమ్మీడియట్గా ఈ గోడౌన్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది కావున వాళ్ళ సిమెంట్ కార్పొరేషన్ ఇండియా యొక్క ఆఫీసర్కు సూచన చేయడంతో వాళ్లకు ఈ సెక్యూరిటీ ఆఫీసర్లను ఇమ్మీడియట్గా పంపించి గోవులకు నిజంగానే అవి ఆ స్థితిలో ఉన్నాయని తాళమది తీపియడం జరిగింది. తీపిచ్చిన తర్వాత చూస్తే వాస్తవానికి ఆవులైతున్నాయి. కానీ అదృష్టవశాత్తు అందులో ఏ ఒక్క గోవు కూడా చనిపోలేదు. మీరు దయచేసి అందరూ ఆశ్చర్యానికి మరియు అభద్రతకు లోనై ఒక విధమైన దీంట్లో ఉన్నారు, గోవులు చనిపోతున్నాయి, అందులో వాస్తవం లేదు.